పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పించే భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక గురువే కీచకుడిగా మారాడు. ఆడపిల్లలు అధ్యాపకురాలను లైంగికంగా వేధిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నాడు. చెప్పినట్లు చేయకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తానంటూ బెదిరిస్తున్నాడు. బాధితులు ఈటీవీ ఈనాడును ఆశ్రయించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో స్థానిక ప్రజాప్రతినిధులు తోడ్పాటునందించడం వల్ల అతని నిజస్వరూపం బహిర్గతమైంది. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ గూడెం కొత్తవీధి గురుకుల జూనియర్ కళాశాలలో ప్రధానాచార్యుడు శ్రీనివాస్ కీచకుడుగా మారి తమను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈటీవీ ఈనాడుకు ఫిర్యాదు చేశారు. గతేడాది జులైలో విధుల్లో చేరినప్పటి నుంచి శ్రీనివాస్ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ మరో బాధితురాలైన ఏఎన్ఎం లిఖితపూర్వకంగా తెలిపింది. తాను గర్భిణీ అయినా క్వార్టర్ ఇవ్వలేదని, విద్యార్థినుల కోసం మందులు కొనుగోలు చేయించి ఇండెంట్ పెట్టాలని ఒత్తిడి చేశాడని పేర్కొంది. తనను హైదరాబాద్ రమ్మంటున్నాడంటూ ఒప్పంద ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన శరీరాకృతి గురించి శ్రీనివాస్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడంటూ ఆమె వాపోయారు. మాతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేనైతే చాలా బాధపడ్డాను. ఏడుపు వచ్చింది. ఒకరోజు హైదరాబాద్ వస్తావా నాతో అని చెప్పారు సార్. ఎందుకు అంటే నువ్వు చెప్పు, అయినా నాతో ఎందుకు వస్తాలే, వేరే వాళ్ళతో ఇట్లా వెళ్తావు, మాతో అయితే రావా అని చెప్పారు సార్. ఇంకా అడిగిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళాలని చెప్పారు సార్. పిల్లల్ని తీసుకెళ్లే పని అయితే ఏమీ లేదు హైదరాబాద్లో. దాని తర్వాత ఏంటన్నది ఆలోచించుకొని వస్తావా రావా అన్నది 3 days తర్వాత చెప్పమన్నారు సార్. నేనేం చెప్పలేదు. చెప్పకపోతే డ్యూటీ పరంగా ఏడిపిస్తున్నాను, అంటే బాగా డ్యూటీ చేయట్లేదండి. రోజు నేను బట్టలు ఆడపెట్టుకుని మేడపైన వెళ్ళాను సార్. మేడపైన వెళ్ళి కిందికి దిగుతుంటే నువ్వు ఒక్కదాని ఉన్నావని వచ్చాను అన్నారు సార్. నేను ఎందుకు సార్ ఒక్కదాని ఉంటాను, నేను ఒక్కదాని ఉండను అన్నాను. అంటే ఏ రోజైనా దొరకపోతావా, దొరుకుతావు అన్నారు. అలా ఎందుకు సార్, నేను అలా జరగదన్నా. అయితే నేను ముందు రూమ్లో వెళ్ళి నేను వెనకాల నేను వస్తానని చెప్పారు సార్. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అప్పటి నుంచి నేను ఎక్కడికైనా పిల్లల్ని ఎంటబెట్టుకుని వెళ్ళేదని నా రూమ్లో పడుకోవడానికి కూడా పిల్లల్ని తోడెట్టుకుని పడుకుంటాను. ఈయన వచ్చిన మొదటి నుంచి కూడా సార్ మాతో చాలా అసభ్యకరంగా ఉంటారు. మాటల్లోనూ కూడా చాలా చండాలంగా మాట్లాడుతుంటారు. ఇతను ప్రతి విషయంలోనూ మాకు అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇతను లైంగికంగా ఎక్కువ అమ్మాయిలతో ఇదవుతుంటారు. అమ్మాయిల్ని ఏడిపిస్తారు. మమ్మల్ని చాలాసార్లు హింసించారు, కానీ మేము ఒప్పుకోలేదని చెప్పేసి మమ్మల్ని భయపెట్టారు. టీసీ ఇచ్చి పంపించేస్తామని. ఏం చేయాలో తోచక ఇలా మేము టీవీ వాళ్ళకి కలిసాము. విషయం తెలుసుకున్న ఈటీవీ ఈనాడు బృందం కళాశాలకు వెళ్లింది. లోపలకు వెళ్లేందుకు యత్నించిన ఈనాడు బృందాన్ని శ్రీనివాస్ అడ్డుకున్నాడు. ప్రస్తుతం పరీక్షల సమయమని, కెమెరాలు తీయడానికి అనుమతి లేదని సాకు చెప్పాడు. అదే సమయానికి సమీపంలో సందర్శనకు వచ్చిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అక్కడకు వచ్చారు. ఈటీవీ ఈనాడు ఆమెకు విషయం వివరించడం వల్ల నిజ నిర్ధారణ కోసం ఆమె కళాశాలలోని సిబ్బంది మొత్తాన్ని పిలిపించారు. అందరూ చూస్తుండగానే బాధితులు బోరున విలిపిస్తూ తమ బాధను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. విషయాన్ని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా తాను కామాంధుడినేనంటూ అందరి ముందు చేతులు జోడించి ఒప్పుకున్నాడు. ఆ విషయాన్ని వైద్యులు సైతం ధృవీకరించినట్లు చెప్పాడు. బతుకుదెరువు కోసం వచ్చిన తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న శ్రీనివాస్ పద్ధతిని బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు. వీరితో పాటు విద్యార్థినులందరినీ పిలిపించి ప్రధానాచార్యుడి వ్యవహార శైలిపై ఆరా తీశారు. విషయాన్ని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ఉప సంచాలకులు, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి గిడ్డి ఈశ్వరి తీసుకెళ్లారు. గిరిజన బాలికలను చూడకోకుండా, గిరిజన ఉపాధ్యాయులను చూడకోకుండా ఆయన చేస్తున్నటువంటి లైంగిక వేధింపులు నా దృష్టికి వచ్చిన కారణంగా నేను ఈ కాలేజీకి రావడం జరిగింది. ఈ రోజు నా కాన్స్టిట్యున్సీలోనే జీకే విధి మండలంలో మా గిరిజన విద్యార్థులకి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. పిల్లలతో మాట్లాడాను, సిఆర్టీగా పనిచేస్తున్నటువంటి అమ్మాయిలతో, టీచర్స్ తో కూడా మాట్లాడాను. చాలా పాపం వాళ్ళు ఏడుస్తూ ఎంత హృదయ విదారకంగా చెప్తున్నటువంటి ఆయన చేసినటువంటి లైంగిక వేధింపులు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజు కంచె చేనును మేసినట్టుగా ఆయన పిల్లల్ని గాని, అలాగే చదువు చెప్పేటటువంటి సిఆర్టీ అమ్మాయిల్ని గాని ఆయన వేధింపు చేసే తీరు, ఈ విషయాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. గిరిజన మహిళలను, గిరిజన విద్యార్థులను చూడకుండా లైంగిక వేధింపులు గురి చేసిన ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేసి ఆయన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. గిరిజన బాలికల గురుకుల కళాశాలలో మహిళను ప్రిన్సిపల్గా నియమించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.